వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఉన్నవాళ్ళు ఎందరైనా ఉండొచ్చు ఈ ప్రపంచంలో. సుఖంగా హాయిగా ఉన్నవాళ్ళు ఎందరున్నారు వాళ్ళలో. ప్రపంచంలో ఎందరైనా ఉండొచ్చు, కానీ వీళ్ళల్లో సుఖంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది, ఎందరున్నారు ఈ ప్రపంచంలో. సంపదలున్నా సుఖాలు ఉన్నా మనసు శాంతిని కోల్పోయినప్పుడు మనుగడలో మాధుర్యం ఏముంటుంది, జీవితంలో ఆనందం ఏముంటుంది అనేది ప్రశ్న. మదన పడుతూ మనస్సును మరగబెట్టుకుంటూ కాలాలని నెట్టుకుపోతూ ఏమి సాధించాలని ప్రపంచంలో, ఇది ప్రతి మనిషి ఆలోచించాలి. బుద్ధిలో ఎప్పుడైతే సమస్యలు ఉన్నాయో, సంఘర్షణలు ఉన్నాయో, అటువంటి మనసులో నిగ్రహం ఉండదు. ఎందుకంటే బుద్ధిలోనే బాగా సంఘర్షణలు ఉన్నాయి కనుక మనసు ఆనందంగా ఉండే అవకాశం ఉండదు. నిగ్రహం లేనటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఎలా సంతోషంగా ఉంటాడు అనేది ప్రశ్న. అంటే అలా ఉండేటువంటి మనిషి, అలా కంగారు పడుతూ సంఘర్షణతో జీవించేటువంటి మనిషి బ్రతుకు ఏదో ఒక దశలో కన్నీటి కడలిగా మారిపోవచ్చు. అందుకని ఎప్పుడూ ఏదో ఒక దుఃఖంతో ఉంటారు. మనిషి ఆనందంగా ఉండలేడు. ఉండలేకపోవడానికి ఇదే కారణం. కాబట్టి కర్మలు ఏవైతే మనం చేస్తున్నామో ఇవి రాగద్వేషాల పరిధిలో కాకుండా, అంటే రాగద్వేషాలంటే తెలుసు కదా మీకు, మనకు కొన్ని ఇష్టమో కొన్ని అయిష్టం. వేటి మీద ఏదైతే మనకి ఇష్టంగా ఉన్నాయో దాని మీద మనకు రాగం ఉందని అర్థం. దేని మీద అయితే మనకు అలా లేదో దాని మీద ద్వేషం ఉంది అని అర్థం. అట్లాంటి రాగద్వేషాల పరిధిలో కాకుండా ధర్మాధర్మాలు ఏవైతే ఉన్నాయో
వాటిని దృష్టిలో పెట్టుకొని ఆచరించినప్పుడు అది కర్మ కాదు, అది యోగం అవుతుంది. అంతే, ఇంకేం లేదు. బాగా అర్థం చేసుకోండి. కర్మలు బంధిస్తాయి, యోగం బంధించదు. కాబట్టి ఈ రాగద్వేషాల పరిధిలో కాకుండా ధర్మస్థాయిలో మనం ఎప్పుడైతే ఆచరణ చేస్తామో అది యోగం అవుతుంది. ఏ యోగం? కర్మయోగం అవుతుంది. అది భక్తి ప్రధానంగా ఉంటుంది, కర్మయోగం అవుతుంది. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, హే అర్జున్, యోగస్థః యోగములో ఉండి, కురు కర్మాణి, కర్మాణి కురు. కాబట్టి ఆ యోగం అంటే ఏంటి ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకు. కాబట్టి ధర్మాధర్మాల మధ్యలోనే ఉండాలి కానీ రాగద్వేషాల మధ్యలో ఉండకూడదు. అప్పుడు అది యోగంగా మారుతుంది. ఇటువంటి యోగనిష్టలో ఉండి ఎవడైతే కర్మలను ఆచరిస్తూ ఉంటాడో, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, అర్జున, యోగనిష్టలో ఉండి అంటే ఇట్లా ధర్మాధర్మాల్ని ప్రధానంగా చేసుకొని ఉండి నువ్వు కర్మలు చేస్తూ పో. ఈ ప్రపంచంలో రాగద్వేషాలు ఉండవు, ధర్మాధర్మాలే ఉంటాయి. కర్మ ఫలం అంటావా, నువ్వు ఆచరించేదాన్ని బట్టి నీకు రావాల్సిందే వస్తుంది. ఎందుకంటే ధర్మాలతో నడపబడేటువంటి ప్రపంచం గనక, దీన్ని పరమేశ్వరుడు నడుపుతున్నాడు గనక, దీనివల్ల నీకు ఏది అంటుకునే అవకాశం లేదు. కాబట్టి ఫల సంఘాన్ని అంటే ఫలముతో ఉండేటువంటి, కర్మ ఫలముతో ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని విస్మరించు, ఆనందంగా ఉండగలవు అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవు నుండి మనకు పాలు వస్తాయి. ఆవు నుండి పాలు మాత్రమే రావాలి, పేడ రాకూడదు అనుకున్నాం అనుకోండి, ఇది వీలు కాదు అనుకుంటా. కాబట్టి పాలు వస్తాయి, దాంతోపాటుగా పేడ కూడా వస్తుంది. ఇలాగే ఉంటాయి ఏ కర్మ చేసినా. అది బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే కర్మలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ కర్మగా ఏది చేసినా ఇది కనుక మనకు అర్థమైందంటే అది పూర్ణంగా అర్థవంతంగా ఉంటుంది అని చెప్పలేము. ఎందుకని? కొంత అభ్యంతరంగా కూడా ఉండొచ్చు. పాలిచ్చేటువంటి ఆవే ఎట్లాగైతే మనకు పేడ కూడా ఇస్తూ ఉందో, కాబట్టి నాకు పాలిచ్చేటువంటి ఆవు పేడ ఇవ్వకూడదు అంటే వీలు పడదు. కాబట్టి నాకు సుఖాన్ని ఇచ్చేటువంటి కర్మ దుఃఖాన్ని పంచకూడదు అంటే కూడా వీలు పడదు. ఇవి రెండు కలిసే ఉంటాయి. సంబంధాలు ఎప్పుడు కూడాను ఈ ప్రపంచంలో మనకు ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధాలు అన్నీ ఇలాగే ఉంటాయి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఏ సంబంధం లేకుండా, ఎవరితోనూ సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో మనం జీవించడం అనేటువంటిది సాధ్యపడదు అంటాను నేను. ఇంకా నీకు జీవితం ఏముండదు, ఎవరో ఒకరితో సంబంధం పెట్టుకోవాలి. ఆ సంబంధం నీకు సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు. అది నీకు ఆనందాన్ని పంచవచ్చు, దుఃఖాన్ని పంచవచ్చు. అది కాబట్టి ఈ సంబంధాల్లో కేవలం సంతోషమే ఉంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? విషాదం కూడా కలిసే ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే జీవితం. ఇప్పుడు మన జీవితాలు అట్లాగే ఉన్నాయి. ఎప్పుడూ ఆనందంగా ఉండలేము. ఒకప్పుడు ఆనందంగా ఉంటాం, ఒకప్పుడు ఆనందంగా ఉండలేము సార్. అలాంటప్పుడు ఏదైతే నేను ఆశిస్తానో అది జరగనప్పుడు, ఏదైతే నేను జరగకూడదు అని అనుకుంటానో అది జరిగినప్పుడు, ఈ రెండింటిని తట్టుకోలేక ఏదో కలతపడిపోతాను. ఆ కలతే సంఘర్షణ, ఆ సంఘర్షణే సమరం, ఆ సమరమే యుద్ధం. సరేనా? ఆ యుద్ధంలో మనం ఆనందంగా విజయాన్ని సాధించాలి అంటే ధర్మజీవనే ప్రధానమైనటువంటిది. ఈ యుద్ధాన్ని గురించి మనకు చక్కగా వివరించేటువంటి కాండ రెండవదైనటువంటి అయోధ్యకాండ ఈ పొద్దు మనం ప్రారంభిస్తూ ఉన్నాం. రామాయణంలో 6 కాండలు ఉన్నాయి కదా. 6 కాండల్లో ఎక్కడ చూసినా యుద్ధం కనపడతా ఉంటుంది. యుద్ధము లేనిటువంటి ఒకానొక కాండ
చెప్పండి ఏదో అంటే ఇదే అయోధ్యకాండ. బాగుందే. అయోధ్య, ఇదే అయోధ్యకాండ. దీంట్లోనే యుద్ధం లేనే లేదు. బాగా చూసుకోండి మీరు. ఇప్పుడు బాలకాండకు పోయినాం, అక్కడ యుద్ధం ఉంది రాక్షసులతో. మారీచుడు వాళ్ళతో యుద్ధం ఉంది. అట్లాగే అరణ్యకాండకు వచ్చాం, సుబాహు వీళ్ళందరితో కూడా యుద్ధం ఉంది. అరణ్యకాండలో కూడా యుద్ధం ఉంది. కిష్కిందకి వెళ్ళాము. కిష్కిందకాండకు పోతే వాలి సుగ్రీవుల యుద్ధమే ఉంది అక్కడ. ఇక సుందరకాండకు పోతే స్వామి అద్భుతంగా యుద్ధం చేస్తాడు. యుద్ధకాండకు పోతే రామరావణ యుద్ధమే మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ 6 కాండల్లో కూడాను యుద్ధం లేనిటువంటి కాండ ఏది అనంటే అయోధ్యకాండ. ఇది రెండవది, ద్వితీయం. అందువల్ల శంకరాచార్య స్వామి అన్నాడు ద్వితీయం అద్వితీయం. ద్వితీయం అనేది సామాన్యమైనది కాదు, అద్వితీయం. దానికన్నా మించి ఇంకొక దాన్ని మనం చెప్పలేము. అటువంటి కాండ ఇది. యోద్ధుం నశక్య ఇది అయోధ్య. అయోధ్య అంటే యుద్ధానికి అవకాశం లేనటువంటి కాండ. కాండంతా నడుస్తుంది, అన్నీ ఉంటాయి, అన్ని రసాలు ఉంటాయి, కానీ యుద్ధం మాత్రం ఎక్కడ రాదు. కాబట్టి యోద్ధుం, యుద్ధం చేయడానికి, నశక్య ఇది అయోధ్య. కాబట్టి అయోధ్యకాండ యొక్క వైభవం మీకు అర్థమవుతూనే ఉంది. కానీ పూర్వపు రోజుల్లో మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఇళ్లల్లో గనక గొడవలుంటే ఎవరికైనా కావచ్చు, ఇళ్ళు అన్నప్పుడు 10 మంది ఉంటారు, 10 మంది ఉంటే ఎవరి మధ్య అయినా గొడవలు ఉంటాయి. ఇంట్లో ఎవరికి గొడవలున్నా అప్పుడు చెప్పేవాళ్ళు అయోధ్యకాండ చదవండి అని. అంటే అయోధ్యకాండ చదివితే ఈ యుద్ధాలు ఉండవు అనే అభిప్రాయం. అట్లాగే ఇంకొకటి కూడా ఉండేది. భారతంలో విరాట పర్వం అని ఉన్నది. నేను కూడా రాశాను దాని మీద బుక్, విరాట పర్వం. అది ఎందుకంటే వర్షాలు కనుక పడకపోతే, పూర్వం విరాట పర్వం, మా బంధువు ఉండేవాడు ఒక ఆయన బాగా చెప్తాడు ఇవన్నీ, భారతం రామాయణం అన్నీ చెప్తాడు, సంస్కృతం బాగా తెలిసినవాడు. ఆయన పోతే ఇది చెప్పడానికి ఉపన్యాసం, నేను కూడా ఆయనకి పుస్తకం ఎత్తుకొని పోయేవాడిని చిన్నవాడిని కనుక. భారతం అది విరాట పర్వం అని చెప్తూ ఉన్నప్పుడు కోట్ చేశాడు ఇది. నేను తరువాత పెద్దవాడిని అయ్యి ఉపన్యాసాలు చెప్పే పరిస్థితి వచ్చేటప్పటికి ఇది ఏంటి విరాట పర్వం అని దాన్ని ప్రత్యేకించి చదివి ఆ తరువాత దాని మీద నేనే ఒక బుక్ రాశాను, చాలా పెద్ద బుక్. తర్వాత భారతం అంతా రాశాను, కానీ ఒక్క విరాట పర్వాన్ని ప్రత్యేకించి రాశాను, బొమ్మలు గిమ్మలు వేసి మధ్యలో. కాబట్టి మనిషికి గనక ఇళ్లల్లో గనక బాధలుంటే, యుద్ధాలుంటే, గొడవలుంటే వాళ్ళని అయోధ్యకాండ చదవమని రామాయణంలో, అట్లాగే కనుక విరాట పర్వం ఏది మనకు గనక వర్షాలు పడకపోతే విరాట పర్వం చదవమని పూర్వం చెప్పేటువంటి వాళ్ళు. కానీ రామాయణంలో ప్రధానంగా మనం చూస్తే, ఇప్పుడు వెళ్తున్నాం కనుక అయోధ్యకాండకి, 3 రాజ్యాలు కనపడతాయి. ఒకటి ఎత్తుకోగానే అయోధ్య, తరువాత కిష్కింద, తరువాత లంక. ఈ 3 రాజ్యాలు మనకు కనిపించేది. కానీ ఈ 3 రాజ్యాలుంటే 3 రాజ్యాల్లో ఘర్షణే ఉంది. చూడండి తమాషా. మీకు అయోధ్యలో ఘర్షణ ఉంది. అయోధ్యలో ఘర్షణ లేకపోతే రాముడు అరణ్యవాసం పోడు. అయోధ్యలో ఘర్షణ ఉంది. ఏమిటి, దేనికోసం, వేరే విషయం. అట్లాగే కిష్కిందకు పోతే అక్కడ ఉంది. అలాగే ఇక యుద్ధకాండకు పోతే చెప్పనవసరం లేదు. ఇవి 3 రకాలుగా ఉన్నాయి. కానీ 3 చోట్ల ఘర్షణ ఏదైతే ఉందో అది దేనికోసం ఉందని మనం ప్రయత్నం చేసినప్పుడు ఒకటే తేలుతుంది, రాజ్యం కోసమే. అక్కడ ఉండేది ఘర్షణ దేనికోసం అంటే రాజ్యం కోసమే. కిష్కిందలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ, వాలి సుగ్రీవులు. అక్కడ విభీషణ రావణుడి మధ్య అక్కడ. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఉంది, అయోధ్యలో కూడా ఉంది. అది తమాషా. ఇక్కడ కూడా ఘర్షణ ఉంది.
ఎవరి మధ్య ఉందండి? 3 చోట్ల అన్నదమ్ముల మధ్య ఉంది. కానీ తమాషా ఏంటంటే 3 చోట్ల అన్నదమ్ముల మధ్య ఉంది, కిష్కింధలో అన్నదమ్ముల మధ్య ఉంది. వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం నడుస్తూ ఉంది అంటే వాలి చేసింది ఏంటి? తమ్ముడు భార్యని అపహరించడం. ఎంత ఘోరమైనటువంటి, ఇంతకన్నా యుద్ధమేం కావాలి? అది జరిగింది. అతని యొక్క రాజ్యాన్ని కూడా అపహరించడం జరిగింది. అప్పుడు ఇక్కడి నుంచి ఆ కిష్కింధ నుంచి ఋషిముఖ పర్వతం దగ్గర పోవడం అయితేనే ఇవన్నీ కూడా అక్కడి నుంచే జరిగాయి. అందుకని వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ. ఈ ఘర్షణను నివారించడానికి రాముణ్ణి ఆశ్రయించుకొని ఎవరు? సుగ్రీవుడు వాలిని వధించి ఆయన యొక్క రాజ్యాన్ని ఈయన పట్టాభిషిక్తుడు కావాల్సి వచ్చింది. ఆ తరువాత ఇదే మనం యుద్ధకాండకు పోయి చూస్తే అక్కడ కూడా సేమ్ విభీషణ రావణ. కాకపోతే ఇక్కడేమిటంటే కిష్కింధలో అతను చనిపోయిన తర్వాత వాలి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. కానీ అక్కడ అది కాదు. రావణాసురుడు చనిపోక ముందే విభీషణుడు పట్టాభిషేకం జరిగిపోయింది. ఆ సముద్ర జలం తీసుకొని సాగర జలాన్ని చల్లి కేవలం సాగర తీరంలోనే చేసేసాడు రాముడు. ఆ తరువాత రావణాసురుడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఈయనకి వస్తుంది, రాజ్యం వస్తుంది విభీషణుడికి. ఇది కాబట్టి ఈ కిష్కింధ లంక ఈ రెండిట్లో చూస్తే అన్నదమ్ముల మధ్యనే యుద్ధం. అన్నదమ్ములు కూడా ఏంటి? నాకే రాజ్యం కావాలి అనే దాని మీద. ఈ అయోధ్యలో ఏం జరిగిందండి అని కనుక మనం అడిగితే ఇక్కడ కూడా బ్రదర్సే, 4 ఉన్నారు, 4 మధ్య ఉంది. కానీ అక్కడికి ఇక్కడికి కొద్ది తేడా ఉంది. అక్కడేమిటంటే నేనే రాజును కావాలి అని రావణాసురుడు, కాదు ధర్మం ప్రకారం నేను కావాలని విభీషణుడు. అట్లాగే వాలి ధర్మం తప్పాడు అని సుగ్రీవుడు ధర్మంతో పోట్లాడడం. వాళ్ళిద్దరికీ అట్లుందాడ. అంటే నాకే కావాలి రాజ్యం, నాకే కావాలి రాజ్యం, నాకే కావాలి రాజ్యం అనేది అక్కడ. కానీ అయోధ్యకు వచ్చినప్పుడు ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా అన్నదమ్ములే, అయోధ్యలో కూడా అన్నదమ్ములే సార్. ఇక్కడ ఘర్షణ కూడా రాజ్యం కోసమే, అన్నదమ్ముల మధ్యనే రాజ్యం కోసమే. ఎట్లా? ఈ రాజ్యం మనకుంది అయోధ్య. ఇది అన్నా ఈ రాజ్యం నువ్వే పాలించాలి నాయన, భర్త నువ్వే పాలించు నాయన, నేను ఆనందంగా ఉంటాను రాముడు. వాళ్ళ ఆనందాలు ఎట్లున్నాయంటే అన్నదమ్ములు ఎవరైతే ఉండారో వాళ్ళు సుఖపడే దాని మీదనే ఆధారపడి ఉన్నాయి. మనం చూసాం కదా, కౌసల్య అడిగినప్పుడు ఏనైనా అట్లా ఉండవు అని మన భరతుడిని అడిగితే, అమ్మా నన్ను గెలిపించాలని అన్న రోజు ఓడిపోతున్నాడే అని దుఃఖపడతాడు. అదే రాముడు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఎగురుతూ వస్తే, నాయన ఎప్పుడు నువ్వు ఇట్లా ఉండవు, ఏమి ఇట్లా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగింది కౌసల్య. అప్పుడు చెప్పాడు, అమ్మా మేము ఆడుకున్నామే, రోజు ఆడుకుంటావు కదా, కానీ ఈరోజు ఏం జరిగిందంటే అమ్మా ఆడుకున్నాము కానీ నేను ఓడిపోయానే, భరతుడు గెలిచాడు. భరతుడు గెలిస్తే చూడాలండి రాముడు ఓడిపోకూడదని భరతుడు. దట్ ఈస్ అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. 3 రాజ్యాల్లో కూడా ఘర్షణే. దేనికోసము అని ఆలోచించినప్పుడు కిష్కింధలో కానీ లంకలో కానీ కేవలం స్వార్థంతో నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక్కచోటే అయోధ్యలో మాత్రమే అన్న కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్న ఘర్షణ పడతా ఉంటారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర వాళ్ళది. ఇది నడుస్తూ ఉంది. అయోధ్యకాండ ఇక్కడ ప్రారంభమవుతా ఉంది. గచ్చతా మాతుల కులం, గచ్చతా మాతుల కులం భరతేన తదానఘః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నః నీతః
ప్రీతి పురస్కృత. ఫస్ట్ శ్లోక ఇన్ అయోధ్యకాండ. మీకు అక్కడ చెప్పాను నేను, తపః స్వాధ్యాయ నిరతం, ఏది ఫస్ట్ కాండ. కానీ ఇక్కడ గచ్చత, గచ్చత అంటే పోతూ ఉండడం అని అర్థం. గచ్చ పోవడం. గచ్చత మాతుల కులం, మాతుల కులం అంటే మేనమామ ఇంటికి. మాతుల కులం అంటే మాతులని మేనమామ. మాతుల కులం మేనమామ ఇంటికి. భరతేనా, ఈ ప్రయాణం ఎవరి చేత? భరతుడి చేత. తదా నఘ, తదా అంటే అప్పుడు, అనఘ అంటే ఏ పాపము లేనిటువంటి వాడు. ఎవరు? శత్రుఘ్న. శత్రుఘ్నుడు 4వ తమ్ముడు. ఈ శత్రుఘ్నుడు శత్రువులే లేనిటువంటి వాడు. ఎందుకని? నిత్య శత్రుఘ్న అంటే నిత్య శత్రువుని వధించినటువంటి వాడు. ఎవరు నిత్య శత్రువు ఈ ప్రపంచంలో మనకు? క్రోధమే, ఇంకేం లేదు. దాన్ని సంపూర్ణంగా జయించినటువంటి వాడు శత్రుఘ్నుడు. ఆ శత్రుఘ్నుడిని తీసుకొని పోయాడు నీత. అది కూడా ఎట్లా? ఏదో తప్పనిసరి ఏదో మోసుకొని పోవడం కాదు. ప్రీతి పురస్కృత, చాలా ప్రియంగా, ప్రేమ చేత సంస్కరింపబడినటువంటి వాడై ఎప్పుడూ ప్రేమతోనే ఉన్నాడు. అది తమాషా. కాబట్టి ఈ భరతుడు ఎక్కడికి పోతున్నాడంటే, ఇది ఫస్ట్ శ్లోక అయోధ్యకాండలో, మేనమామ ఇంటికి పోతున్నాడు. మేనమామ ఇంటికి పోతున్నాడు భరతుడు. అంటే కేకయ్య రాజు ఆ రాజ్యానికి పోతున్నాడు. యుధాజిత్తు అనేటువంటి మేనమామ ఇంటికి పోతూ ఉన్నాడు. నిత్యశత్రువు అయినటువంటి కామాన్ని జయించినటువంటి వాడు ఆయనే శత్రుఘ్నుడు. ఆయన్ని వెంటబెట్టుకొని భరతుడు పోతూ ఉన్నాడు. అంతే, ఇంకేలేదు. తమాషా ఒకటి ఉంది రామాయణంలో. రామాయణంలో కథానాయకుడు ఎవరు? హీరో అంటే రాముడు. సైడ్ హీరో ఎవరు అంటే భరతుడు. అంటే ప్రధాన పాత్ర రాముడు, అట్లా కాకుండా ఉపనాయకుడు పాత్ర భరతుడు. కానీ విచిత్రం ఏమిటంటే, రాముడు ఎక్కడ ఉంటే, ఎవరు ఉన్నా లేకపోయినా లక్ష్మణుడు ఉండి తీరతాడు. అవునా? భరతుడు ఎక్కడ ఉంటే, ఎవరున్నా లేకపోయినా శత్రుఘ్నుడు మాత్రం ఉండి తీరతాడు. కానీ తమాషా ఏంటో తెలుసా? శత్రుఘ్నుడికి అక్కడ లక్ష్మణుడికి వాళ్ళిద్దరికీ ఒక ఆమె తల్లి. రాముడికి కౌసల్య, కైకేయికి భరతుడు. ఇంకా ఈమెకి ఇద్దరు, ఒకడు లక్ష్మణుడు, రెండోవాడు శత్రుఘ్నుడు. లక్ష్మణుడు ప్రధాన పాత్రధారి అయినటువంటి రాముడి సేవలోనే ఉంటాడు. శత్రుఘ్నుడు భరతుడికి సేవ చేస్తూ ఉంటాడు. అంతే, నిరంతరం కూడా. ఏమో నన్ను అడిగితే చాలామంది స్త్రీలు కనపడతారు, కానీ రామాయణంలో మొత్తం రామాయణాన్నంతా అనేక రామాయణాలను అధ్యయనం చేసి రాశాను కనుక నాకు తెలుసు. నాకు ఆ తల్లి లాంటి క్యారెక్టర్ రామాయణంలో నాకు కనపడలేదు. నాకు గనక ఒకే ఒక ఓటిచ్చి ఎవరికి వేస్తావు నువ్వంటే సీతమ్మకు కాదు, సుమిత్రకి వేస్తాను. అటువంటి క్యారెక్టర్ని మనం ఎక్కడా చూడలేదు. రాముడు అరణ్యవాసం పోయేటప్పుడు కూడా ఎందుకు పోతున్నాడు అన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు కదిలాయి. అయ్యా, జటాయువును ఉద్ధరించడానికి పోతున్నాడు అని ఒక భక్తుడు, రావణ సంహారానికి పోతున్నాడు అని ఒక భక్తుడు, జటాయువును ఉద్ధరించడానికి పోతున్నాడు అని ఒక భక్తుడు. ఒకటి కాదు, ఎన్ని చెప్పాలని చెప్పచ్చు. కానీ సుమిత్ర దగ్గరకు పోయి అడిగినప్పుడు నవ్వింది. రాముడు ఎందుకు పోతున్నాడు అరణ్యవాసం నాకు తెలుసు అన్నది. దీన్ని ఎంత చక్కగా చెప్పాడంటే ఎవరు? వాల్మీకి కాదు, తులసిదాస్. ఇటువంటి చోట అవాల్మీకాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? రే లక్ష్మణ రా, అన్న ఎందుకు పోతున్నాడో తెలుసురా నీకు అన్నది. ఏది?
ముందు ముందు వస్తుంది మీకు చెప్తా నేను. అరణ్యవాసం పోయేటప్పుడు లక్ష్మణ అన్నెందుకు పోతున్నాడు నీకు తెలుసా అని చాలామంది చాలా చెప్తారు రా. ఇప్పుడు నువ్వు కూడా ఒకటి చెప్పావు, ఇది కానీ కాదు. రాముడు ఎందుకు అరణ్యవాసం పోతున్నాడో ఎవ్వరికీ తెలియదు, నాకే తెలుసు. రాముడు ఏంటి లక్ష్మణుడికి ఇష్టం కనుక కొద్ది దగ్గరగా పోయి చెప్పమ్మా, చెప్పు ఏంటో చెప్పు 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 అన్నాడు. తుమ్హారే హీ భాగా లక్ష్మణ तुम्हारे ही भागा राम बन माही, तुम्हारे ही भागा राम बन माही, दूसर ही तू तात कचुनाही, तुम्हारे ही भागा राम बन माही, दूसर हेतु तात कचुनाही. नायना लक्ष्मण तुम्हारे ही भागा రామ వనమాహి. వనం అంటే వనం. రాముడు అరణ్యానికి ఎందుకు పోతున్నాడంటే వాళ్ళు చెప్పేటి ఎంత కారణాలు కావు. అవి కావు అని నేను చెప్పను, అవి కూడా ఉండొచ్చు. కానీ ప్రధాన కారణం ఏంటో తెలుసా? నీ భాగ్యం నాయన లక్ష్మణ, నీ భాగ్యం రా. దూసర హేతు, దీనికి రెండవ కారణం తాత నాయన లక్ష్మణ కచునాహి. పో, దీనికి ఇంకొక కారణం ఉందని నేను అనుకోవడమే లేదు. కారణం ఒకటే, అది నీకోసమే పోతున్నాడు రా. లక్ష్మణుడికి అర్థం కాల, నా కోసం ఆయన పోవడం ఏంది, ఆయన ఇక్కడ ఉండాలనుకుంటాను కానీ అరణ్యవాసం పోవాలని నేను ఎందుకు అనుకుంటానని. అప్పుడు చెప్పింది, నాయన ఇక్కడుంటే నీకు 24 గంటలు రాముడికి సేవ చేసే భాగ్యం కలుగుతుందా? నీకు సాధ్యమేనా? ఎంతమంది ఉంటారు ఇక్కడ, సరేనా? వాళ్ళనందరినీ వదిలిపెట్టి నువ్వే సేవ చేసుకోవాలంటే నీకు కుదురుతుందా నాయన? 24 అవర్స్. కానీ అరణ్యానికి పోతే 24 గంటలు నీకే రా సేవ, ఎందుకంటే ఇంకొకరు లేరు. ఏమి తల్లో! అటువంటి దైవ సేవలో, రాముని యొక్క సేవలో తరించిపో నాయన, తరించిపో. ఇంకేమి లేదు, ఉండేది ఆయనే. నీకు ఆయన, ఆయనకు నువ్వు. లాలే 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 లాలే. చేప వీడదు నీటిని, వీడి బ్రతుకలేదు. చేప వీడదు నీటిని, వీడి బ్రతకలేదు. మనుగడైన మరణమైన, మనుగడైన మరణమైన, నీటిలోనే సర్వము. నాకు నీవు, నీకు నేను, ఏనాటి బంధము. నాకు నువ్వు, నీకు నేను, ఏనాటి బంధము. క్షణమైన మరపురాని మధురము అనుబంధము. నాకు నీవు, నీకు నేను, ఏనాటి బంధము. హాయిగా నువ్వు నిన్ను ఎవరిని పిలుస్తాడు అక్కడ అరణ్యంలో? లక్ష్మణ అంటాడు, అన్నా అని పోరా. అన్నా నీకు నేను, నాకు నువ్వు, ఇంకెవ్వరు లేదు. ఉన్నా నీతోనే, పోయినా నీతోనే, అంతే. నాకు రెండవది లేనే లేదు.
ఎలాగూ చేప వీడదు నీటిని వీడి బ్రతుకలేదు, చేప వీడదు నీటిని వీడి బ్రతుకలేదు, మనుగడైనా మరణమైన మనుగడైన మరణమైన నీటిలోనే సర్వము. కాబట్టి చేప హాయిగా ఉండింది ఈత కొడుతూ అంటే నీళ్ళల్లోనే, ఒకవేళ అది మరణించిందంటే నీళ్ళల్లోనే. దానికి జీవనమైన మరణమైన నీళ్లే, సర్వం నీళ్లే. కాబట్టి చేప ఎట్లాగైతే నీళ్ళని విడిచిపెట్టి బ్రతకలేదో, రాముణ్ణి విడిచిపెట్టి నువ్వు ఒక్క క్షణం కూడా జీవించలేవు నాయన. ఎప్పుడూ రాముడితోనే ఉంటావు. ఇది నీకు బంధం. ఇందుకోసమే పోతున్నాడేమో రాముడు. అంటే కారణాలు ఇవి కాకపోవచ్చు నాయన. భక్తుడికి ఉండాల్సిన లక్షణం ఇదే. నేను ఎప్పుడైనా ఎక్కడైనా పరమేశ్వరుడితోనే ఉండాలి అనేదే నీకు బంధంగా ఉండాలి. అదే అనుబంధంగా మారాలి అంతే. ఇప్పుడు రాముడిని పిలిపించాడు దశరథుడు. రాముడు వచ్చాడు. నాయన రామ, ఏదో కొద్దిగా నా మనసు కలతపడతా ఉంది నాయన. ఈ మనసు కొద్దిగా తృప్తి చెందాలి అంటే నువ్వే ప్రధానంగా తెలుస్తూ ఉన్నావు. నేను ఒక పని చెప్తాను, నువ్వు చేయాలి అన్నాడు. రాముడు నమస్కారం చేశాడు. అంతే, ఇంకేం లేదు. రేపు పుష్యమి నక్షత్రం. నాకు ఇప్పటికే 20,000 సంవత్సరాలు, ఇంకా ఎంతో కాలం ఉంటాననే నమ్మకం నాకు లేదు. కాబట్టి నాయన, చలాహి, ఇటువంటి చోట అద్భుతమైన మాటలు దొలిచేస్తాడు వాల్మీకి. చలాహి ప్రాణినాం మతి, అది చలాహి ప్రాణినాం మతి. జీవుల యొక్క మనసులు, మనుషుల యొక్క మనసులు చాలా చంచలమైనవి నాయన, ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు అని చెబితే రాముడు అవునని కానీ కాదని కానీ ఏం మాట్లాడలేదు. ఊరికే ఉన్నాడు అంతే, ఇంకేం లేదు. ఇది మాట ఎందుకు చెప్పాడు తండ్రి? ఏమో కారణం ఒక్కటే, చలాహి ప్రాణినామతి, ప్రాణుల యొక్క మనసులో ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. నంబర్ 1. కారణం ఏంటి? ఏమో వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, ఆశలు మారిపోతూ ఉంటాయి, కోరికలు మారిపోతూ ఉంటాయి. ఒక దశలో జీవితమే మారిపోద్ది. దీనికేం చేయాలి? రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. కాలంలో ఎవరు మిగలరు, కాలంలో ఎవరు మిగలరు, కోరినవన్నీ జరగవు. కాలంలో ఎవరు మిగలరు, కోరినవన్నీ జరగవు. జీవిత కాలము అతి స్వల్పము, జీవిత కాలము అతి స్వల్పము, జీవికి ఆశలు పెను భారము. జీవిత కాలము అతి స్వల్పము, జీవికి ఆశలు పెను భారము. ఆశలు లేని వారే లేరు, ఆశలు లేని వారే లేరు. ఆశలెన్నడు తీరేవి కావు, ఆశలు లేని వారే లేరు. ఆశలెన్నడు తీరేవి కావు. కాలంలో ఎవరు మిగలరు, కోరినవన్నీ
కాలము అతి స్వల్పము, జీవిత కాలము అతి స్వల్పము, జీవికి ఆశలు పెను భారము, జీవిత కాలము అతి స్వల్పము, జీవికి ఆశలు పెను భారము, ఆశలు లేని వారే లేరు, ఆశలు లేని వారే లేరు, ఆశలెన్నడు తీరేవి కావు, ఆశలు లేని వారే లేరు, ఆశలెన్నడు తీరేవి కావు, కాలంలో ఎవరు మిగలరు, కోరినవన్నీ జరగవు, ఆశలు లేని వారే లేరు, ఆశలెన్నడూ తీరేవి కావు. అంటే దాని అర్థం ఏంటి? రామా, ఆశలు ఎట్లుంటాయి రామా, నా ఆశ తీరని నాయన, అది ఇంకేం లేదు, నా ఆశ తీరని. 20,000 సంవత్సరాలు అయింది ఈ అందరినీ ఇంత ఆనందంగా నేను పోషిస్తూ వచ్చాను, ప్రజలందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండరు నాయన. రేపు ఉదయం అంటే రేపు పుష్యమి నక్షత్రం కనుక రేపు నీకు యువరాజ్య పట్టాభిషేకం పో, అంటే యువరాజు అయిపోతావు రేపు నాయన. అంటే రాముడు నో అన్నాడు, తండ్రి ఏది చెప్తే అది తమాషా. అందుకని నేను చెప్పుకుంటూ పోతున్నాడు, ఏమంటావని అడగలే, ఆ క్వశ్చనే లేదు. ఏదైతే దశరథుడు చెప్తున్నాడో అదే నాయన. ఈ రాత్రికి నువ్వు పని చేయి. వింటున్నాడు రాముడు, ఏం మాట్లాడలే. ఈ రాత్రికి ఉపవసించు, ఉపవాసం చేయి నాయన. చిత్రం. ఇలా ఉపవాసం చేసిన తర్వాత రాత్రి అంతా కూడా నిగ్రహంతో ఉండు. అర్థమైపోయింది మీకు. వివాహమైన వాడే కనుక ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది రాముడికి వివాహమై రామాయణం ప్రకారం. ఇక మూడవది ఏంటంటే, నాయన భూమి మీద పడుకో, నీకు మంచి మంచి ఇవి ఉన్నాయి బెడ్స్, కానీ వద్దు, భూమి మీదనే పడుకో. ఇది నిగ్రహానికి. ఇవన్నీ మనసులో పెట్టుకొని చేశాడు. అంటే రేపు నువ్వు ఈ రాత్రి ఉపవాసంలో ఉంటున్నావు. ఉపవాసం అంటే ఏంటో, ఆహారం లేకుండా ఉండడం ఎంత బాధో, అలా ఆహారం లేకుండా ఉండేటువంటి పేదలు ఎట్లాగైతే బాధపడుతూ ఉండారో, రేపు వాళ్ళ బాధలు తొలగించడానికి ఆ కష్టాలు నీకు తెలిసి ఉండాలి కనుక ఉపవాసంలో ఉండు. చూడండి, ఆ రోజుల్లో అది నిగ్రహించుకొని ఉండాలి. ఎందుకని? ప్రజల కోసం దేనికైనా నువ్వు సిద్ధపడాలి నాయన. భూమి మీద పడుకో, భూశయ్య, సరేనా? కాబట్టి ఏదో నేను సుఖపడాలి అనేది కాకుండా మామూలుగా భూశయ్య, భూమి మీద పడుకుంటే కూడా నీకు నిద్ర రావాలి. అందుకని ఈ విధంగా జీవించు అని చెప్పాడు. ఏం మాట్లాడలేదు, అంతా వింటున్నాడు రాముడు. సరేనని వెళ్ళాడు. ఒకవైపు అటు చూస్తే ఇంకొక వైపు ముగ్గురు భార్యలు ఉన్నారు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సరే, సుమిత్ర యొక్క క్యారెక్టర్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కైకేయి ఉంది. ఆ కైకేయి యొక్క మందిరం ఎక్కడైతే ఉందో దానికి దూరంగానే కనపడుతూ ఉంటుంది కౌసల్య యొక్క మందిరం ఉంది. ఆ కౌసల్య మందిరం నుంచి చాలామంది పోతూ ఉండారు. ఏది వాళ్ళ ఆమె దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు పోతూ ఉండారు. వాళ్ళని ఈమె దగ్గర, అంటే కైకేయి దగ్గర పనిచేసాము ఒక ఆమె ఉంది. ఆమె వాళ్ళ నాన్న పంపించాడు కేకే రాజ్యం నుంచే. ఆ రోజుల్లో ఉండి, ఎందుకంటే మన అమ్మాయి పోతూ ఉంది వాళ్ళ ఇంటికి, ఎట్లుంటుందో ఏమో అని పూర్వపు రోజుల్లో. ఇప్పుడు అది లేదు కదా. ఎందుకని? ఆ వచ్చే అమ్మాయిని చూసే భయం ఇంట్లో వాళ్ళకి. అందుకని ఆ ప్రశ్న ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. అందుకని చిన్నప్పటి నుంచి ఈవిడ్ని ఎవడైతే పెంచుతూ ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళని కనుక కూడా పంపించినట్లయితే ఈమెకి ఏవేవి అవసరము అవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయని
వాళ్ళు చూసుకుంటారని ప్రేమతో పంపించేవాడు తల్లిదండ్రులు. అట్లాగే ఈమెకు ఒక వచ్చింది. ఆ పేరు మీకు తెలుసు కదా, కానీ ఎవరు పెట్టుకోరు కదా ఆ పేరు. భయం. మందరనాయన గూని. ఆమెని పంపించారు. ఆమె ఆ పక్కన మన కౌసల్య ఇంటి దగ్గర నుంచి పోయేటువంటి వాళ్ళని చూసింది. ఆమెంతా కౌసల్య ఇంటి నుంచి పోతున్నారు కనుక వాళ్ళందరూ ఆమెకు సంబంధించినటువంటి దాసీలు. వాళ్ళు ఎట్లా పోతున్నారు తెలుసా, చాలా విలువైనటువంటి ఇవి బంగారు ఆభరణాలు అవన్నీ ఎత్తుకొని పోతూ ఉన్నారు మహానందంగా. ఎందుకని? అవన్నీ కౌసల్య ఇచ్చింది. రాముడికి రేపు పట్టాభిషేకం కనుక మీరంతా ఆనందంగా ఉండండి అని ఇచ్చింది. కానీ రామాయణం అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి కుదరదు, కానీ రాశాను చైతన్య రామాయణంలో. కానీ ఒక్కొక్కటి ఉంది, కొన్ని మనం చేయవలసినవి చేయకపోతే పడరాని పాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమె వాళ్ళకి ఇచ్చింది, కాదనడం లేదు. మరి కౌసల్య తన దగ్గర ఉండేటువంటి దాస్యులకి ఇచ్చింది కదా, మరి సుమిత్ర దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చింది. పిలిపించే ఇవ్వాల. మరి ఇక్కడికి ఈ హంచ్ బ్యాక్ ఈవిడికి కూడా ఏమి ఇవ్వాల. కానీ తమాషా ఏంటంటే ఇక్కడ మనకు లాజిక్ వస్తుంది మీకు. అదేంది స్వామీజీ, ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇస్తారు, కానీ పక్క వాళ్ళని పిలిచి ఎట్లు ఇస్తారు, అది వేరే విషయం. ఇది ఒక రాజుగారి భార్యలే వీళ్ళ ముగ్గురు. అసలు స్టార్ట్ అయిందంతా అక్కడేనా, స్టార్ట్ అయింది ఇక్కడే ప్రాబ్లం. ఎప్పుడైతే వాళ్ళందరూ అలా తీసుకొని పోతూ ఉన్నారో, ఇప్పటికీ కైకేయికి తెలియదు రేపు రాముడికి పట్టాభిషేకం అని. అందుకని ఆవిడ ఈవిడికేమి ఇవ్వలేదు. ఎవరికి? మంతరికి. అందుకని వాళ్ళంతా తీసుకుపోతూ ఉండారే, నేను కూడా అక్కడ ఉండే తీసుకుపోయేదాన్ని కదా, ఈవిడ నాకేమి ఇవ్వలేదు అనేటువంటి ఒక ఈర్ష స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ ఈర్షని వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు, ఆ మార్గాల్లో ఆడుతుంది ఇప్పుడు ఆట. అది చెప్పాలంటే ఒక 4-5 రోజులు చెప్పచ్చు అదే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. కానీ వాస్తవానికి ఏంటంటే మందర కైకేయి దగ్గర పోయి, ఏమమ్మా కైకేయి తెలుసా ఇది నీకు అని మొదలుపెట్టింది. ప్రతి కుటుంబంలో ఒక మందర ఉంటుంది. మందర లేని కుటుంబమే లేదు. అంటే మందర అంటే స్త్రీయే కావాలని లేదు, పురుషుడైనా కావచ్చు. ఒక వ్యక్తి ఉంటాడంతే, ఆ వ్యక్తితో స్టార్ట్ అయిపోతాయి అన్నీ. ఇప్పుడు కొన్ని ఇళ్లలో చెప్పేసి మనం, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందంటే ఆయనేనా అంటే ఆమెనా, ఎందుకంటే కొందరు అంతే, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. పోయి చెప్పింది, చూసావా ఇటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది నీకు, నీ జీవితం అన్యాయం అయిపోతూ ఉంది, భరతుడి జీవితం అన్యాయం అయిపోతూ ఉంది. భరతుడికి తల్లిగా ఉండి ఏమీ ఆలోచించకుండా చూడు, అటు చూడు ఎంత ఆనందంగా పోతూ ఉండారో ఎత్తుకొని. నాకు అవి కావాలని లేదు నాకు. ఎందుకని? నేను కేవలం నిన్ను ప్రేమించి వచ్చాను, చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను, నాకు నువ్వే కావాలి, నువ్వు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను, నువ్వు సుఖంగా నీకు లేకపోతే నాకు కూడా లేనిట్లే. ఇంకెన్నో వింటా ఉంది. కైకేయి మనసు చెప్తాను చూడు మీకు, ఇట్లా మాట్లాడుతుంది కదా, ఆవిడని రెచ్చగొట్టేస్తుంది కావాలనే, తెలుసు వీడికి మందరికి. అప్పుడు అన్నది, ఏంటి ఏమేమో మాట్లాడుతున్నావే, రామేవా భరతేవాహం విశేషం నోపలక్షయే అహం, నాకు రామేవా రాముడికి, భరతేవా భరతుడికి, విశేషం భేదం, నోపలక్షయే నేను ఎప్పుడూ వాళ్ళిద్దరి మధ్య భేదం చూడను. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. నాకు రాముడైనా ఒకటే. చూడండి ఇక్కడ ఎట్లుందో, అంటే ఇక్కడికి కైకేయి యొక్క క్యారెక్టర్ ఈ విధంగా ఉంది, బాగా అర్థం చేసుకోండి. తర్వాత రాముడు అరణ్యవాసం పోవడానికి ఆమె కారణం ఉంది. కానీ ఈ దశలో ఎట్లుందో చూడండి,
దిస్ ఇస్ కైకేయి. ఆమె మైండ్ ఇది. కాబట్టి నాకు రాముడికి అట్లాగే భరతుడికి ఏ విధమైనటువంటి భేదం నేను చూడను ఎప్పుడు కూడాను. తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామము రాజ్యే విషేచ్యతే. చూడు, వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. కాబట్టి రాముడికి రాజ్యాభిషేకం జరుగుతూ ఉంది అంటే తృష్టాస్మి, తస్మాత్ దేర్ ఫోర్ వాళ్ళిద్దరు నాకు ఒకటే గనక తృష్ట అస్మి, నేను చాలా తృప్తిగా ఉన్నానే. ఎంత మంచి వార్త చెప్పావే యథా, ఇంత మంచి వార్త చెప్పి ఎందుకు ఏడుస్తూ ఉండావే అన్నది. అది తర్వాత అన్నది అన్నమాట. సంతప్యసే కథం కుబ్జే. కుబ్జే అంటే గూనిదానా అని అర్థం. మన స్వామి ఈయన కుబ్జని ఎట్లా తయారు చేశాడు అది ఆడ. కుబ్జే అంటే గూను, అంటే గూని కలిగినటువంటిది అని అర్థం. కాబట్టి సంతప్యసే కథం, ఎందుకే నువ్వు ఈ విధంగా బాధపడతా ఉండవు, కారణం నాకు తెలియడం లేదు. శ్రుత్వా రామాభిషేచనం, రామ పట్టాభిషేకం జరుగుతూ ఉంది అని విని అంత అద్భుతమైనటువంటి మాట చెవిలో పడిన తర్వాత నువ్వెందుకు ఏడుస్తున్నావే, నాకేం కారణం తెలియడం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు ఇద్దరు బిడ్డలు కాదు, రెండు కళ్ళే పిచ్చిదనా, నాకు రెండు కళ్ళు. దట్ ఈస్ కైకేయి. బాగా అర్థం చేసుకుంటారా అండి? ఒక్కొక్క దశలో ఎట్లా తిరుగుతారని చెప్తాను. మళ్ళీ పాడైపోయి కింద పడి మళ్ళీ పైకి లేచినప్పుడు ఎట్లా ఉంటుందో అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు అన్నది ఎవరనుకుంటుండవే, సంతప్పేస్తే కథం కుబ్జే. హేయ్, ఎందుకు నువ్వు ఇట్లా దుఃఖపడుతూ ఉండవు? రాముడికి అభిషేకం జరుగుతూ వద్దని తెలిసి ఇలా దుఃఖపడడానికి కారణం ఏంటో చెప్పు. ఇదిగో నీకు ఒక్క మాట చెప్తాను, విను. అద్భుతమైన శ్లోకం. ధర్మజ్ఞ గురుభిర్ధాంత కృతజ్ఞ సత్యవాక్చుచి రామో రాజ్ఞ సుతో జ్యేష్ఠో యవ్వరాజ్యం అతోర్హతి అర్హతి. పిచ్చిదానా, ఎవరనుకుంటున్నావే? ధర్మజ్ఞ. రాముడంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? నువ్వేంది ఇప్పుడు? రామోభిక్షౌచనం శ్రుత్వ, రాముడికి అభిషేకం జరగబోతా ఉంది, రేపు పట్టాభిషేకము అనేది శ్రుత్వా విని సంతప్యసే, నువ్వు సంతాపం చెందుతున్నావు, బాధపడుతూ ఉన్నావు. కథం, ఎందుకని ఇట్లా బాధపడుతూ ఉండవు చెప్పు నాకు. నీకేం తెలుసు రాముడి గురించి? నన్ను తెలిసే చిన్నప్పటి నుంచి నీకు. రాముడి గురించి నీకేం తెలుసు? ధర్మజ్ఞ. రాముడు ధర్మస్వరూపుడే. ఆయన చూస్తే ధర్మం, ఆయన మాట్లాడితే ధర్మం, ఆయన కాలు పెడితే ధర్మం, ఏ పని చేసినా ధర్మం తప్ప రెండవది లేదు. ఆ ధర్మం అనేది తెలియనటువంటి వాడు ధర్మజ్ఞ. గురుభిః దాంతః, గురుభిః మహాత్ముల చేత, గురువుల చేత, దాంతః శిక్షితుడు అంటే గురువుల చేత జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. ఏం చిన్నవాడు అనుకుంటున్నావా? ధర్మజ్ఞ గురుభిః దాంతః కృతజ్ఞ. కృతజ్ఞుడు ఎప్పుడు చేసిన మేలు మరిచేవాడు కానే కాదు. సత్యవాక్, ఎప్పుడు ఏది మాట్లాడినా సత్యం తప్ప అసత్యం మాట్లాడేటువంటి వాడు కాదు. అటువంటి వాడు శుచి, పరిశుద్ధమైనటువంటి చరిత్ర కలిగిన వాడు. ఆయన దగ్గర మనం వెతికినా కూడాను దోషం అనేది తెలియదు.
రామో రాజ్ఞ సుతో జ్యేష్ఠ యవ్వరాజ్యం అతోర్హతి అత. ఈ కారణం చేత అర్హతి పొందాడు. ఏమిటి? యవ్వరాజ్యం అంటే యువరాజుగా పట్టాభిషేకం చేసుకోబోతా ఉన్నాడు. రాముడు పెద్దవాడు, పైగా ఆయనకి జరగాలి, జరుగుతూ ఉంది. ఇంత చక్కగా జరిగేటువంటి కార్యక్రమంలో అలా ఏడుస్తూ ఉన్నవే, సంతప్యతే కథం. కుబ్జా, సంతప్యతే కథం, నీకెందుకు వస్తూ ఉంది సంతప్యసే? ఈ విధమైనటువంటి సంతాపం, ఈ విధమైనటువంటి బాధ, కన్నీళ్ళు నీకెందుకు వస్తున్నాయి అని. మనకేదో లేదు, ఏదో పోతా ఉంది, ఎవరికో ఏదో పోతుంది, అది మనకు రావాల్సింది. ఇవన్నీ ఆలోచిస్తున్నావే నువ్వు. ఏమని? ఈ దేహాలు శాశ్వతమా చెప్పో? తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు, మాయను వలచెదరి ఘనులు. తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు, మాయను వలచెదరి ఘనులు. ఇది తెలియదు. ఎందుకని? ఈ దేహాలు స్థిరం అనుకుంటాడు. కాదు, ఆ దేహాల లోపల ఏ జ్ఞానం అయితే ఉందో అది స్థిరమైంది, 10 మందికి పనికొచ్చేది. కాబట్టి జనరల్గా అందరూ అనుకుంటారు ఈ విధంగా. కానీ రాముడి విషయంలో నువ్వు అట్లా అనడానికి అవకాశం లేనే లేదు. తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు, మాయను వలచెదరి ఘనులు. ఏంటే ఇప్పుడు నువ్వు చూసేది? దేహాల కాయము కరుగును, కాయము కరుగును, వయస్సు పెరుగును, మనసు తరుగును, నరకము మిగులును. చూడు ఎంత టీచ్ చేస్తూ ఉందో చూడండి. ఇది ఏది? కైకేయి. కాయము కరుగును, వయస్సు పెరుగును. ఈ దేహం ఏదైతే ఉందో ఇది ఈరోజు ఉంది, ఇలాగ ఎప్పుడు ఉండదు. ఇది మార్పు చెందుతూ ఉంటుంది. ఎందుకని? మనకు వయసు పెరుగుతూ ఉంటుంది, వయసుతో పాటుగా కాయం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాయము కరుగును, వయస్సు పెరుగును, మనసు తరుగును, నరకము మిగులును. కష్టముల పడి నష్టమతులై, కష్టముల పడి నష్టమతులై, కాలచక్రమున తిరిగే జీవులు. కష్టముల పడి నష్టమతులై, కాలచక్రమున తిరిగే జీవులు. తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు, మాయను వలచెదరి ఘనులు. చూడు, నువ్వు మాట్లాడేది ఏదో పెద్ద మహిమ అనుకుంటాడు. మహిమ కాదు, అదంతా మాయ. కాబట్టి ఈ దేహాలు ఎప్పుడు స్థిరంగా నిలిచే అవకాశం లేదు. కాబట్టి ఇది పెట్టుకోక మనసులో. ఇదంతా విని మందరు ఏం చేయాలి? పైగా ఇంకొక మాట కూడా అన్నది కైకేయి, ఇంకొక మాట కూడా అంటది. యథామే భరతో మాన్యః, యథామే భరతో మాన్యః, తథా భూయోపి రాఘవః. కౌసల్యాతోతిరిక్తం చ, కౌసల్యాతః అతిరిక్తం చ, కౌసల్యాతోతిరిక్తం చ
సోహి శుశ్రూషతే మాం. హే మందరా, ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇది భరతుడు నన్ను ఎంతగా అయితే ప్రేమిస్తాడో గౌరవిస్తాడో తదా భూయోపి రాఘవ, అంతకన్నా ఎక్కువగానే రాముడు నన్ను గౌరవిస్తాడు. కౌసల్యాత అతిరిక్తంచ, రాముడు కౌసల్య యొక్క పుత్రుడు కాబట్టి కౌసల్యని వాళ్ళ అమ్మని ఏ విధంగా అయితే ఆయన గౌరవిస్తాడో సేవిస్తాడో సోహి శుశ్రూషతే మా, కాబట్టి వాళ్ళ తల్లి అయినటువంటి కౌసల్యని ఏ విధంగా అయితే గౌరవిస్తాడో ఏ విధంగా అయితే సేవిస్తాడో అంతకన్నా ఎక్కువగానే నన్ను సేవిస్తాడు రాముడు. పిచ్చిదాన, ఆ రాముడి విషయంలో నీకు వచ్చిందట ఇదంతా. ఇది నడుస్తూ ఉంది, చాలా నడుస్తుంది ఇది అద్భుతంగా. అప్పుడు మందర చివరిలో అన్నది, ఇంతవరకు కైకేయి ఆవిడికి పడలేదు, ఇప్పుడు చివరిలో అన్నది భవితా రాఘవో రాజా. అమ్మా ఒక్క మాట విను, నీ కూడా మీ ఇంటి నుంచి వచ్చాను గనక నీకు మేలు చేయాలని చెప్తూ ఉన్నా. భవితా రాఘవో రాజా రాఘవస్యానయస్తుతః. ఇప్పుడు భవిష్యత్తులో ఈయన రాజు అయిపోతాడు. ఎవరు? రాముడు. తర్వాత రాముడు ఎంతకాలం ఉంటాడు? రాముడు అయిపోయిన తర్వాత ఎవరు? రాముడు కుమారుడు ఎవరు? ఆయన కుమార్ రాజా. లేలే మీకు తెలియని చెప్తున్నా, మీకు తెలియదు ఇది. రాజుగారి యొక్క కుమారుడిని కుమార రాజా అంటారు, పెద్దవాడిని. రెండో వాడిని కుమార రాజా అనరు, రాజకుమార్ అంటారు. అంటే రాజకుమారు వాడు అట్లా ఉంటాడు అంతే, వాడికి రాదు రాజ్యం, వీడికే వస్తుంది. అందువల్ల వీడి కుమార రాజా. ఎక్కడైనా అంతే, మీరు చూసుకొని కావాలంటే ఏ చరిత్ర చూసినా కూడాను రాజుగారి యొక్క బిడ్డ ఎవడైతే ఉండాడో వాడు కుమార్ రాజా, వీడు రాజ్యకుమార్. రాజవంశాత్ కైకేయీ భరత పరిహాస్యతే. పిచ్చిదానా, కాబట్టి రాముడు ఈరోజు కనుక రాజు అయ్యాడా, రాముడి కుమారుడు ఎవరో ఆయనే రాజు అవుతాడు, కానీ నీ కుమారుడు అయ్యే అవకాశం లేదు. భరత, నీ కుమారుడు భరతుడు కదా, ఆయన పరిహాస్యతే, ఆయన అసలు రాజ్యం నుంచి తొలగించబడతాడు. ఎందుకని? ఇప్పుడు రాముడు యొక్క కుమారుడు రాజు అయ్యాడు కదా, రేపు వాడు రాజు అయిన తర్వాత వాడి కుమారుడు రాజు అవుతాడు. ఇది వ్యవహారం. కాబట్టి ఏదో ఇప్పుడు రాముడు అయ్యాడు కనుక ఆ తర్వాత భరతుడు అవుతాడులే, లక్ష్మణుడు అవుతాడులే, ఇట్లా అనుకోవడానికి లేదు. రాముడు ఎప్పుడైతే రాజు అయ్యాడో రాముడి యొక్క కుమారుడు ఎవరో అతడే రాజు అవుతాడు. ఆ తరువాత ఎవరో వాడి కుమారుడు. అందువల్ల నీ కొడుకు అయ్యేటువంటి అవకాశమే లేదు. ఇక్కడ కొద్ది బలహీనపడింది కైకేయి. చాలా ఉందనుకోండి ఆ ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరి మధ్య, కానీ చివరికి ఇక్కడ బలహీనపడిపోయింది. ఒరే చివరికి అన్నది కదా, భరత పరిహాస్యతే, అసలు మీ రాజ్యం నుంచే భరతుడు ఎగిరిపోతాడు జాగ్రత్త అని ఎప్పుడైతే అన్నదో మందరా, నాకు నువ్వే కదా, ఇంటి నుంచి నువ్వే కదా నన్ను కాపాడుకుంటూ వచ్చింది, మార్గం చెప్పవే, చెప్పు ఏం చెయ్యాలో, నేను ఏం చేస్తే ఈ దుఃఖం నుంచి బయటపడతానో చెప్పవే అని అడిగింది. అప్పుడు మందర ఎంత ఎంత చక్కటి ఆర్గ్యుమెంట్ అంటే, ఏం లేదమ్మా, నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, నీకు గతంలో 2 వరాలు ఇచ్చాడు కదా నీ భర్త, నువ్వే చెప్పావనుకుంటా. నాకు ఏం గూనె అనుకుంటున్నారు మీరు, ఏమి గూనె, ఎంత చక్కగా మాట్లాడుతుందో తెలుసు, ఇది నువ్వే చెప్పావు. ఇప్పుడు ఆ రెండింటిని ఉపయోగించు. దో తౌ తవ్వరౌ, తవ్వు అంటే ఆ వరాలు ఏవైతే ఉన్నాయో, తౌవరౌ యాచ
భర్తారం భరతస్యాభిషేచనం. ఆ రెండింటిని ఇప్పుడు అడుగు నీ భర్తని. భర్తారం తౌ వరౌ యాచ. ఆ రెండు అడుగు ఇప్పుడు. 2 వరాలు ఇచ్చాడు కదా, నీకు ఎప్పుడు కావాలన్నా ఇస్తానన్నాడు కదా, ఇప్పుడు వచ్చింది అవకాశం. భరతస్యాభిషేచనం. భరతస్య అభిషేచనం. కాబట్టి భరతుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని అడుగు. ఆ తర్వాత రెండవది ప్రవ్రాజనం తు రామస్య. రామస్య ప్రవ్రాజనం. ఇక రాముడికి ఏదైతే ఉందో అది అరణ్యవాసం. ఎట్లా? త్వం వర్షాణి 14 14 సంవత్సరాలు ఈ రాజ్యానికి నీకు దూరంగా ఎక్కడో అరణ్యంలో ఉండేటట్టుగా, రాముడు అక్కడికి వెళ్ళేటట్టుగా, ఇక్కడ భరతుడికి పట్టాభిషేకం జరిగేటట్టుగా అడుగు ఈ 2. యాచ భర్తారం యాచ. నీ భర్తను అడుగు ఈ 2. ఎట్లా ఉంటుందో ఆవిడకే భయంగా ఉంది. అప్పుడు అన్నది, చూడు నువ్వు సరేనని ఇక్కడ కూర్చొని ఉంటే లాభం లేదు. దీనికి ఒక సపరేటు రూమ్ ఉంది మనకు. ఆ రూములోకి నువ్వు వెళ్ళిపోవాలని. ఆ రోజుల్లో దాన్ని కోపగృహం అంటారు. విన్నారు కదా మీరు చదువుకునేటప్పుడు. కోపగృహం అంటే ఏదైనా కోపం వచ్చిందంటే స్త్రీలకి ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ రూమ్ ఎట్లా ఉంటుందండి? అక్కడేమి బెడ్ గిడ్డు ఏమి ఉండదు. కిందనే పడుకొని ఉంటారు. చాప కూడా ఉండదు. అటువంటి చోటకు వెళ్ళు. వెళ్ళి ఏం చేయమంటావు? నువ్వు పడుకోనుండు. ఎందుకని? అందరూ వస్తారు. ఎవరు వచ్చినా ఇదే. ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది నీకు ముఖ్యం కాదు, దశరథుడే ముఖ్యం. కాబట్టి దశరథుడు వచ్చినప్పుడు ఈ 2 ఒకసారి అడిగేసేయి. ఎందుకు పడుకోండావు ఇట్లా ఏంటి అని అడుగుతాడు. నువ్వేం మాట్లాడబాకు. తర్వాత గట్టిగా అడుగుతాడు. అతనికి నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసు. ఇది ఎవరు? కుబ్జా. కాబట్టి ఇది అయిపోతుంది, నా మాట విను, లేదా మర్చిపో, నీ యొక్క కుమారుడి యొక్క భవిష్యత్తుని మర్చిపో. ఆలోచించింది, ఏం చేయాలనో తెలియదు. పోయి కోపగృహంలో పడుకుంది. నల్లటి చీర కట్టుకొని పడుకుంది. రాముడు వచ్చి నేరుగా పోయి ఆమెను చూసి అర్థమైపోయింది ఆయనకి. ఎక్కడా లేదు. ఎక్కడుంది మా అమ్మ అంటే అక్కడుంది ఆ రూమ్లో. అంటే పోతే అది కోపగృహం కదా, ఆ కోపం వచ్చినప్పుడే పోతారు దాంట్లోకి. ఇక్కడికి మా అమ్మ ఎందుకు పోయింది? చూడండి పాపం, ఆయనకి తెలుసు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం అని తెలిసిన కౌశల్య దగ్గరకు పోలా. చూడండి, కౌశల్య దగ్గరకు పోలా, తల్లి దగ్గరికి. ఎక్కడికి వచ్చాడు? కైకేయి దగ్గరకు వచ్చాడు. అది రాముడికి కైకేయి మీద ఉండేటువంటి ప్రేమ. అప్పుడు నీ తీర అక్కడికి పోతే చూశాడు. చూసి, అమ్మా ఏంటమ్మా ఇది అని అడిగాడు. నాయన నీ వల్లే జరిగింది నాయన ఇది. పో డైరెక్ట్ నీ వల్లే జరిగింది. నా వల్ల ఏంటమ్మా? ఏం లేదు, మీ నాన్నకు 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలి. నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలి. ఇది మీ నాన్న యొక్క అభిప్రాయం. అందుకని ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడని నేను దుఃఖపడుతున్నాను. రాముడు అంటాడు, దానికి దుఃఖం ఎందుకమ్మా నాన్నకి? నాయనా పోరా, అరణ్యానికి పో అని నాన్న చెప్తే నేను పోనా? ఎటువంటి వాడండి రాముడు. పైగా ఇక్కడ యువరాజ్య పట్టాభిషేకం భరతుడికే. భరతుడు ఎవరమ్మా? భరతుడు నా బహిఃప్రాణం. ఈ దేహంలో ప్రాణం ఉంది, ఇంకో ప్రాణం బయట తిరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రాణం ఇది రాముడు. ఆ బాహ్యంలో తిరిగే ప్రాణం భరతుడు. ఈవిడికి డౌట్ వచ్చేస్తుంది, ఏంది ఇంత చెప్తున్నాను, నిజమేనా రామా? నిజమేనా నాయన? నిజమేనా? నవ్వి రాముడు అంటాడు, రామో ద్విర్నాభిభాషతే ప్రతిజానే చ. రామో ద్విర్నాభిభాషతే. అమ్మా, రాముడు 2 మాటలు మాట్లాడాడమ్మా. ఒకటే, ఇది నేను ప్రతిజ్ఞ చేసి నీకు చెప్తున్నాను,
నాహం అర్ధపరో దేవీ విద్ధి మాం ఋషిభిస్తుల్య. నాహం అర్ధపరో దేవి. అమ్మ, ధర్మార్థ కామాల మీద నాకు దృష్టి ఎప్పుడూ ఉండదు, సరేనా? విద్ధి మాం, విద్ధి తెలుసుకో, మాం నన్ను ఏమని, ఋషిభిస్తుల్య. కేవలం అరణ్యాల్లో ఉండి కేవలం అక్కడ నదీ జలాల్ని పానం చేసి చెట్లు ఇచ్చేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకొని జీవించేటువంటి ఋషులు ఎవరైతే ఉండారో వాళ్ళతో తుల్య, సమానుండని, ఋషిభి తుల్య. అది నాహం అర్ధపరో దేవి విద్ధి మాం ఋషిభిస్తుల్య. ఆ ఋషులతో నేను సమానుండని తెలుసుకోమ్మా నువ్వు. అలా ఉండేటువంటి వాడినే నేను. కాబట్టి అంటే ఋషులు ఎవరు? మునులు. వాళ్ళు ఎట్లుంటారు? మళ్ళీ మనం గీతకు పోవాలి. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. తండ్రి, దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీ ముని ఉచతే. దుఃఖేషు అనుద్విగ్నమనా, దుఃఖం వచ్చినప్పుడు కలత చెందనటువంటి వాడు. సుఖేషు విగత స్పృహ, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోయినటువంటి వాడు. రాగం, అనురాగం, భయం, క్రోధం, వీటి నుంచి విగత అంటే దాంట్లో నుంచి విడిపడిపోయినవాడు. వీతరాగ భయక్రోధ స్థితధీ ముని ఉచ్యతే. దాంట్లో స్థిరంగా ఎవడైతే ఉంటాడో స్థితధీ ముని ఉచ్యతే, అతడిని ముని అంటాడు. అమ్మా, నన్ను విద్ధి మాం ఋషిభిస్తుల్య. రాముడు అటువంటి ఆ ఋషులు ఎవరైతే ఉండారో వాళ్లతో సమానున్నని తెలుసుకోమా నన్ను. ఎందుకని? పరమేశ్వరుని తెలుసుకున్నటువంటి వాడిని, పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం పూర్ణంగా పొందినటువంటి వాడిని. ఆయన వాడినే కనుక నేను ఇంకో రకంగా జీవించను. నీ కీర్తి తెలిసి దాసుడైనాను, నీ కీర్తి తెలిసి దాసుడైనాను, ఇతరమేది కోరను నీ వాడను, ఇతరమేది కోరను నీ వాడను. నీ కీర్తి తెలిసి దాసుడైనాను, ఇతరమేది కోరను నీ వాడను. దొర్లుతోంది కాలము, దొర్లుతోంది కాలము, చెల్లుతోంది రుణము, దొర్లుతోంది కాలము, చెల్లుతోంది రుణము. ఆపదను దాటించి ఆదుకో ప్రభో, ఆపదను దాటించి ఆదుకో ప్రభో. తోడు నీవు ఉండగా, తోడు నీడ నీవుగా, బ్రతుకంతా ఉండిపో. తోడు నీడ నీవుగా, బ్రతుకంతా ఉండిపో. వాడని ప్రేమగా మనసంతా నిండిపో, వాడని ప్రేమగా మనసంతా నిండిపో. నీ కీర్తి తెలిసి దాసుడైనాను, ఇతరమేది కోరను నీ వాడను. సంపూర్ణంగా భగవత్ సంబంధమైనటువంటి వాడు అయిపోయాడు. అటువంటి వాడు ఋషులతో సమానమైనటువంటి వాడు. ఇంకేం చెప్తావు? దుఃఖేషు
అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీః ముని ఉచ్యతే. ఇది నా, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, నమస్కారం అని చెప్పి పోతూ ఉండండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.